మేము పెద్ద పెద్ద కళలు డిఆర్డిఓ ఇస్రో అని పెద్ద పెద్ద ఆర్ఆర్బి గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ పెట్టుకొని మేము చదువుకొని ఇక్కడికి వచ్చి చదువుకుంటే ఈ సెట్ లేదు, లాటరల్ ఎంట్రీ లేదు, నేను తీసుకోవాలి ఇండస్ట్రీలో పడేస్తాం. ఇంజనీర్స్ ని క్రిమినల్ వేస్ట్ అంటున్నావు కదా, ఏ రకంగా అంటే నువ్వు క్రిమినల్ వేస్ట్ అని? ఈ రోజు ప్రపంచం నడుస్తుందంటే ఇంజనీర్స్ వల్ల. ఒకవేళ మీరు 2 రోజులలో రియాక్ట్ అవ్వకపోతే మేము రేవంత్ రెడ్డి రిజిగ్నేషన్ ని ఆ రోజు అడుగుతాం. మేము మా పబ్లిక్ ఎడ్యుకేషన్ ని కాపాడుకుంటాం, మీ సీట్ ని మీరు కాపాడుకుంటారా లేదా చూసుకోండి. ఫస్ట్ హైదరాబాద్ లో మధురా నగర్ లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ లో స్టూడెంట్స్ అయితే అందరితో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ శక్తి స్కీమ్ కి అగెనిస్ట్ గా ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు ధర్నా, ఈ శక్తి స్కీమ్ వల్ల నష్టాలు ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళని తెలుసుకుందాం. ఇక్కడ మనతో అయితే ఏఐడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి విషయాలు ఉన్నారు, విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో సార్, మేము ఇక్కడ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుండి రావడం జరిగింది. ఇక్కడ దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ లో మేము ఇవాళ నిరసన తెలుపుతున్నాం. ఈ జీవో జూన్ 16 తేదీన 97 జియో నంబర్ తోని గవర్నమెంట్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. ఈ ఆర్డర్ ఏం చెప్తుందంటే లేబర్ ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ని శక్తి డిపార్ట్మెంట్ లో మెర్జ్ చేసి YISU లో ఈ పాలిటెక్నిక్, ITI మరియు ATCలని కలుపుతామని చెప్పేసి జియో రిలీజ్ చేసిర్రు. సో ఇది YISU అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఆనంద్ మహీంద్రా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్. దీనికి ఇది ఒక కార్పొరేట్ యూనివర్సిటీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లో భాగంగా దాంట్లో ఉన్న ఒక క్లాజ్ PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా సెంట్రల్ స్టేట్ కలిపి శక్తి డిపార్ట్మెంట్ ని తీసుకొని వచ్చినారు. శక్తి అంటే షార్ట్ ఫామ్ గా పిల్లలు చెప్తున్నారు. శక్తి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్, నాలెడ్జ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అంటే షార్ట్ గా శక్తి అంటున్నారు. దీన్ని తీసుకొని వచ్చి లేబర్ డిపార్ట్మెంట్ కి శక్తిగా చేంజ్ చేసి 3 డిపార్ట్మెంట్స్ ని YISU లో మెర్జ్ చేయాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అయితే స్టూడెంట్స్ ఇక్కడ ఒకవేళ ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, రాష్ట్ర వ్యాప్తంగా 94 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, 53 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ SBTET బోర్డు కింద ఉంటాయి. అయితే ఇప్పుడు ఇది మెర్జ్ చేయడం వల్ల గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని తీసుకుపోయి PPP పాలసీలో తెచ్చిన YISU కింద తీసుకొస్తే ఈ ఎడ్యుకేషన్ అనేది మొత్తం కార్పొరేటీకరణ అయిపోతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే ఒక చర్య ఇది. మనకు తెలుసు, మనం వచ్చినప్పటి నుండి ఈ 6 సంవత్సరాల నుండి చూస్తున్నాం, బీజేపీ రూల్లో చూస్తున్నాం. సెంట్రలైజేషన్ ఆఫ్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కోర్ ప్రిన్సిపల్ అదొక అన్డెమోక్రాటిక్, నాన్ ప్రాక్టికల్ పాలసీ. అది ప్రూవ్ అయింది. ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల 10 సంవత్సరాలలో 94,000 స్కూళ్ళు క్లోజ్ అయ్యాయి. డిపార్ట్మెంట్స్ అన్ని అది అయ్యాయి. మొన్ననే మనం CJP ప్రొటెస్ట్ చూసాము నీట్ ఇష్యూ మీద, సెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో ఇవన్నీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే వచ్చినాయి. సో దాన్ని డైరెక్ట్ ఇంటెన్షన్ సెంట్రలైజేషన్, ప్రైవేటలైజేషన్, కమర్షియలైజేషన్, కార్పొరేటీకరణ ఇవన్నిటిని తీసుకొచ్చి అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో PPP క్లాస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా ఈ తెలంగాణ స్టేట్ లో శక్తితో ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తున్నారు. YISU 2024 యాక్ట్ తీసుకొని వచ్చి ఈ YISU యూనివర్సిటీని స్థాపించి పాలిటెక్నిక్ ని, ITI ని మరియు ATCలని మెర్జ్ చేసి దీంట్లో కలిపేసి ఈ విద్యను నాశనం పట్టిస్తాం, భ్రష్టు పట్టిద్దాం, పాలిటెక్నికల్ ని లేకుండా చేద్దామని గవర్నమెంట్. వీళ్ళు యాక్చువల్లీ డిప్లొమా స్టూడెంట్స్. వాళ్ళకి ముందు ఇప్పుడు 3 years డిప్లొమా కాబట్టి వాళ్ళ ఫౌండేషన్ అనేది కోర్ సెట్ అయిపోతుంది. కాబట్టి డిప్లొమా వాళ్ళని డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్ ఎంట్రీ వాళ్ళకు ఉంటుంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ని. దీంట్లో మెర్జ్ చేయడం వల్ల లాటరల్ ఎంట్రీ కోల్పోతారు. దాంతో పాటు ఇది కార్పొరేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని దాన్ని కలపడం వల్ల ఫీ హైక్ 40 నుండి 50,000 వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇది విద్యార్థులకే కాదు, టీచర్స్ కి కూడా నష్టమే. ప్రమోషన్స్, పే స్కేల్స్, SBTET బోర్డు కూడా పడిపోతే ఆ సీనియర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పే స్కేల్స్ అన్ని తగ్గిపోయి ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ జాబ్ అనే సెక్యూరిటీ ఏదైతే వాళ్ళకు ఉందో మొత్తానికి అది కోల్పోతుంది. సో విద్యార్థులే కాదు, అందుకే టీచర్స్ కూడా ఆందోళన తెలుపుతున్నారు. SBTET కూడా ఆందోళన తెలుపుతుంది. ఇది మొత్తం కలెక్టివ్ గా టీచర్స్, స్టూడెంట్స్
అందరు కలిపి చేస్తున్నారు ఈ నిరసన. మహబూబాబాద్ వరంగల్ లో జరిగింది ఆ ఇన్సిడెంట్. పోలీసు సిఐ డైరెక్ట్ గా అట్లా గొంతు బిస్కి మ్యాన్ హ్యాండిలింగ్ బ్రూటాలిటీ చేయడం తప్పు. ఇది మేము ఖండిస్తున్నాం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ని కంట్రోల్ చేస్తున్న హోమ్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి ఇది ఇన్కాంపిటెన్స్ చూపెడుతుంది. డైరెక్ట్ గా స్టూడెంట్స్ ని ఎదుర్కోలేక వాళ్ళు అడిగిన ప్రశ్నలని ఆన్సర్ చేయలేక క్రిమినల్స్ గా వాళ్ళని డైరెక్ట్ బ్రూటాలిటీ చూపెట్టి వాళ్ళ గొంతులు నొక్కేసి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ ని ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తుంది. ఇది ఇంకోసారి జరగొద్దు. నిన్న గొంతు పిసుకోవడమే కాదు, మా సబ్ ట్యాంక్ లో కూడా పోలీస్ GIO లో లాఠీ చార్జ్ జరిగింది. వేరే దగ్గర కూడా లెదర్ టెక్నాలజీ కొండాపూర్ లో పిల్లలని గోర్లతో గీరి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి కొట్టారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇన్సిడెంట్స్ రికార్డ్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఏఐడిఎస్ఓ కండెమ్ చేస్తుంది. ఇది తప్పు. ఇది మీ ఇన్కాంపిటెన్స్ ని చూపెడుతుంది రేవంత్ రెడ్డి. దయచేసి శక్తి పాలసీని డిపార్ట్మెంట్ ని వెనక్కి తీసుకోకపోతే 2 రోజులలో వెనక్కి తీసుకోకపోతే ఏఐడిఎస్ఓ చలో హైదరాబాద్ 22 ఆగస్ట్ కి ధర్నా చౌక్ కాల్ ఇచ్చింది. మీరు అప్పటి లోపల ఇది వెనక్కి తీసుకోకపోతే మేము మీ సీటుకి ఎరవేడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అప్పుడు మా డిమాండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్న డిమాండ్స్ శక్తి రోల్ బ్యాక్ అవ్వాలి, జియో నంబర్ 97 వెనక్కి తీసుకోవాలి, దాంతో పాటు పాలిటెక్నిక్ కాపాడాలని 3 డిమాండ్లతో ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు 2 రోజులలో రియాక్ట్ అవ్వకపోతే మేము రేవంత్ రెడ్డి రిజిగ్నేషన్ ని ఆ రోజు అడుగుతామని తెలియజేస్తున్నాం. మేము మా బాబు పబ్లిక్ ఎడ్యుకేషన్ ని కాపాడుకుంటాం. మీ సీట్ ని మీరు కాపాడుకుంటారో లేదో చూసుకోండి. ఫస్ట్ 2 రోజులలో ఇది వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు శక్తి అనేది ఒక స్కీమ్ తీసుకొని వచ్చినారు. సో ఆ స్కీమ్ వల్ల ఏంటంటే మొత్తం ఇండైరెక్ట్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది అండ్ వీళ్ళకి ఇంజనీరింగ్ కి స్కోప్ ఉండదు. అండ్ ఇప్పుడు టీచర్స్ కి కూడా మొత్తం జాబ్స్ అనేవి పోతాయి. వీళ్ళు ఇప్పుడు ఈ సెట్ రాసి ఇంజనీరింగ్ చేద్దామని చెప్పి కలర్తో పాలిటెక్నిక్ ఏదైతే జాయిన్ అవుతారో ఇప్పుడు ఈ సెట్ ఇంజనీరింగ్ లేదు, ఫ్యూచర్ స్కోప్ లేదు అంటే వీళ్ళు ఎట్లా మొత్తం ఇది ఇండస్ట్రీస్ కాబట్టి దీనికోసం అందరం కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో ఏడిఎస్ కూడా వీళ్ళతో పాటు సపోర్ట్ గా ఉంటుంది. మేము డిప్లొమా స్టూడెంట్స్ బీటెక్ చేయకపోయినా మేము ఇంజనీర్స్ కిందనే కౌంట్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు మాకు డిప్లొమాలో ఉండే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఇంజనీరింగ్ లో ఆల్రెడీ ఉన్నాయి. 4th ఇయర్ లో 3rd ఇయర్ లో 2nd ఇయర్ లో ఉన్న సబ్జెక్ట్స్ మేము చదువుకుంటాం. సో ఇట్లా ఇంజనీరింగ్ లో బేసిక్స్ మేము చదువుకొని ఇంజనీర్స్ అవుతాం. కానీ ఇప్పుడు మమ్మల్ని సడన్ గా ఐటీఐలోకి మెర్జ్ చేసి మమ్మల్ని మా క్వాలిఫికేషన్ కంటే మాకున్న నాలెడ్జ్ కంటే తక్కువ జాబ్ చేయమంటున్నారు. అండ్ డిప్లొమా ఒక డిగ్రీ కిందకి కౌంట్ అవ్వదు. మాకు ఫర్దర్ డిగ్రీ రావాలంటే మేము కంపల్సరీ బీటెక్ చేయాలి. ఇప్పుడు మీరు డిప్లొమాని ఐటీఐతో మెర్జ్ చేయడం వల్ల మాకు ఫర్దర్ డిప్లొమా ఆపర్చునిటీ అనేది ఉండదు. మా చేతిలో ఒక మంచి డిగ్రీ లేకపోతే మేము మా ఫ్యూచర్ ఎలా సెట్ చేసుకుంటాం? ఇప్పుడు మేము డిప్లొమాకి వచ్చేది ఒక ప్లాన్ ప్రకారం వస్తాం. ఫస్ట్ డిప్లొమా చేస్తాం, దాని తర్వాత లాటరల్ ఎంట్రీ తోటి బీటెక్ లోకి వెళ్తాం, దాని తర్వాత ఏదో ప్రైవేట్ ఎంఎన్సీస్ లో పనిచేస్తాం, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు సడన్ గా లాటరల్ ఎంట్రీ తీసేస్తే మేము ఏం కావాలి? అండ్ డిప్లొమా ప్లస్ బీటెక్ వల్ల మా సాలరీస్ దాదాపు 50,000 నుంచి 2.5 లక్షల వరకు ఉంటది. ఇప్పుడు మేము మా సబ్జెక్ట్ కి సంబంధం లేని చదవడం వల్ల డిప్లొమాని ఐఐటి తోటి మెర్జ్ చేయడం వల్ల లేకపోతే YISU తోటి మెర్జ్ చేయడం వల్ల మాకు సంబంధం లేని ఒక జాబ్ మేము చేయాల్సి వస్తుంది. ఇంజనీర్స్ ని సడన్ గా లేబర్స్ అంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా. అండ్ సరే మీరు మెర్జ్ చేస్తున్నారు, మెర్జ్ చేసిన తర్వాత మేము కాలేజెస్ షిఫ్ట్ అయిపోతే మా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ కాలేజెస్ ని బీటెక్ కాలేజెస్ లాగా యూజ్ చేసుకుంటారు. ఒక గవర్నమెంట్ డిప్లొమా కాలేజెస్ ని ఏం చేస్తారు? కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ డిప్లొమా కాలేజెస్ కింద. వాటన్నిటిని ఆ ల్యాండ్స్ అన్నిటిని ఏం చేస్తారు? మాకు పెట్టాల్సిన ఫండ్స్ ఎస్బిటెట్ కి ఫండ్స్ ఇవ్వాలి. మీరు ఆ ఫండ్స్ అన్ని ఏం చేస్తారు? దానికి మాకు ఆన్సర్ ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ఈ రోజు మేము 11:20 వరకు మేము గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ మీద కానీ లేకపోతే ఏదైనా AI టూల్లో కానీ మేము వెతికితే మాకు జియో 97 గురించి ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. కానీ 11:37 కి మేము మళ్ళీ చెక్ చేసినాం, కానీ ఆ జియో ఫామ్ అనేది కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసేసినారు. అంటే మాకు తెలియద్దనా? మేము మరీ అంత డమ్ అనుకుంటున్నారు. మీరు తీసేయగానే మాకు తెలియకుండా పోతుంది అనుకొని we will catch the information however we want. How can we do it? మీరు ఇన్ఫర్మేషన్ తీసేసి మాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేస్తే
ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉండదు మాకు. ఆల్రెడీ మేము శక్తి గురించి చేయాల్సిన రిసర్చ్ అంతా చేసినాం. దాని వల్ల మాకున్న డిసడ్వాంటేజెస్ ఏంటివి, మా ఫ్యూచర్ అనేది ఏ రకంగా నాశనం అవుతుంది అనేది మేము చేసినాం. అండ్ సెకండ్ థింగ్, ఇంజనీర్స్ ని క్రిమినల్ వేస్ట్ అంటున్నావు కదా, ఏ రకంగా అంటున్నావు క్రిమినల్ వేస్ట్ అని? ఈ రోజు ప్రపంచం నడుస్తుందంటే ఇంజనీర్స్ వల్ల. ఇంజనీర్స్ లేని ఒక్క ప్రొఫెషన్ చెప్పు, ఒక్క ఫీల్డ్ చెప్పు ఇంజనీర్స్ పనిచేయని. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఎవరు కట్టినారు? ఎక్స్రే, ఈసీజీ, ఎంఆర్ఐ మెషిన్స్ అవన్నీ ఎవరు తయారు చేసినారు? మీరు కూర్చునే సెక్రటేరియట్, మీరు వెళ్ళే కారు, మీరు వాడే మొబైల్, ప్రతి ఒక్కటి ఇంజనీర్స్ చేస్తారు. అలాంటి వాళ్ళని పట్టుకొని మీరు క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. అయినా ఏబిసిడి స్కూల్లో కాకపోతే కాలేజ్లో చదువుకున్నాం అనే వాళ్ళకి వీటి గురించి ఏం తెలుస్తుంది? ఇట్లాంటి వీటి గురించి నాలెడ్జ్ ఎక్కడికైనా ఉంటుంది. మేము చదివే చదువు వాల్యూ వాళ్ళకి ఏం తెలుస్తుంది? అండ్ మా స్టేట్ మొత్తం మీద దాదాపు 1 lakh మెంబర్ డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు. అందరిది ఒకటే కోరిక, శక్తి స్కీమ్ అనేది రద్దు చేయాలి. మాకు శక్తి వద్దు. మేము ఎస్బిటెడ్ బోర్డు కిందనే ఉంటాం. ఎస్బిటెడ్ బోర్డు లో ఫాల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మా కాలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. వీ కెన్ రెక్టిఫై దెమ్. మాకు మంచి ఫండ్స్ వస్తే మేము రెక్టిఫై చేసుకుంటాం. కానీ ఫాల్ట్స్ ఉన్నాయి ఎస్బిటెడ్ బోర్డులోనే, దాన్ని మెర్జ్ చేయడం కరెక్ట్ పని కాదు. మా ఫ్యూచర్స్ అన్ని రోడ్ మీదకి వచ్చేస్తాయి. ఏ రకంగా ఈ డిసిజన్ తీసుకున్నారో మాకు తెలియదు, కానీ ఇంటర్ మంది మొత్తం పీక్ పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు రిలీజ్ చేసారు. ఎందుకంటే ఇప్పటి వరకు అది లోపలనే జరిగిపోయింది మొత్తం డిస్కషన్. లాస్ట్ టైం పీక్ పాయింట్ ఇది. ఇంకా 10 days లో ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి సైన్ ఉంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక్క సైన్ పెడితే అది జీవో పాస్ అవుతుంది. జీవో నెంబర్ 97 అది పాస్ అవుతుంది. అది వన్స్ పాస్ అయిందంటే దాన్ని ఎవరు తీసేయలేరు. అది పాస్ కావద్దని చెప్పి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ కూర్చున్నాం. మా కాలేజ్ అనే కాదు, ప్రతి ఒక్క కాలేజ్ చేస్తుంది. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఇంజనీర్స్ డాక్టర్ చేస్తే అంట జాబ్లు వస్తాయో లేదో తెలియదంట. ఇప్పుడు శక్తి స్కీమ్ కింద పాలిటెక్నిక్ చదువుకుంటే జాబ్ ఇస్తాడంట రేవంత్ రెడ్డి. ఏం జాబ్ ఇస్తాడు? లేబర్ జాబ్ ఇస్తాడా? లేబర్ జాబ్ ఎవరికి అవసరం? కష్టపడి చదివి టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ అవి ఇవి నేర్చుకొని మేము ఎందుకు లేబర్ జాబ్ చేయడానిక? మేము పెద్ద పెద్ద కళలు డిఆర్డిఓ, ఇస్రో అని పెద్ద పెద్ద ఆర్ఆర్బి గవర్నమెంట్ జాబ్స్ అవన్నీ పెట్టుకొని మేము చదువుకొని ఇక్కడికి వచ్చి చదువుకుంటే ఈ సెట్ లేదు, లాటరల్ ఎంట్రీ లేదు, నీకు తీసుకో ఇండస్ట్రీలో పడేస్తాం. నువ్వు పని చేసుకుంటే బతుకు 15,000 20,000 సాలరీకి బతుకు లైఫ్ టైం అంటే మేము ఎందుకు బతుకుతాం? మేము ఎందుకు ఊకుంటాం? మేము అస్సలే ఊకము. మాకు న్యాయం జరగాలి అంతే. కష్టపడి ఇంత వేరే డిస్ట్రిక్ట్ నుండి ఇక్కడ శక్తి స్కీమ్ వెనక్కి తీసుకోకుండా ఫర్దర్ ఏం చేయబోతున్నారు? మొత్తం అది వెనకకి తీసుకోవాలి అంతే. అది తీసుకోకపోతే మా లైఫ్ అనేది పాడైపోతుంది. ఎట్లా పాడైపోతుంది అంటే ఇప్పుడు మేము మధ్యలో ఆగిపోతాం. ఇప్పుడు ఎట్లా అంటే సెకండ్ ఇయర్ లో శక్తి స్కీమ్ వచ్చింది, వేరే టీచర్స్ వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టం ఉన్నది చేసుకుంటారు. ఎస్బిటెడ్ అంటే ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. శక్తి స్కీమ్ అయితే వేరే రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ బీటెక్ అసలు ఏం చేయలేము మేము. డిప్లొమాతో మా ఎడ్యుకేషన్ ఆగిపోతుంది, రాయలేము. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మేము రాయలేమంట. డిప్లొమాతో మా ఎడ్యుకేషన్ ఎండ్. మళ్ళీ మేము ఏం చేస్తాం? పోయి 2 years మళ్ళీ ఇంటర్ చేసుకొని మళ్ళీ ఎంసెట్ రాసుకొని మళ్ళీ బీటెక్ చేయాలా? ఎంత టైం వేస్ట్ మాకు. 2-3 years టైం వేస్ట్. ఇంట్లో కోసం మేము ఏం చేయాలి? అప్పటిప్పుడు ముందుగా మా ఫ్యూచర్ జనరేషన్ ఏమైపోవాలి, మా డిప్లొమా ఏమైపోవాలి? ఇప్పటి గురించి ఆలోచించకండి, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడు 3rd year వాళ్ళు చదువుకున్నారు, మేము చదువుకున్నాం. ఇంత చదువుకొని ఎందుకు మధ్యలో డిస్ట్రాయ్ చేయడానికి? ఎవరు రూల్స్? ఐటీఐలో జాబ్స్ ఇస్తా అని అన్నాడు, స్టేజ్ మీద ఐటీఐలో జాబ్స్ ఇస్తా అన్నాడు. ఇంత మందికి జాబ్స్ ఎట్లా ఇస్తాడు ఆయన? ఇంత మందికి జాబ్స్ ఎట్లా ఇస్తారు? సాలరీ ఎంత ఇస్తారు? సాలరీ ఎంత ఇస్తారు? మాక్స్ 5,000 10,000. మేము ఇంత కష్టపడి చదివింది 5,000 10,000 తీసుకోనికేనా? ఐటీఐ చెయ్యం, లేబర్ అస్సలే చెయ్యం. మాకు ఎస్బిటెడ్ కావాలి. డిమాండ్ వాళ్ళకు ఉంటది. ఐటీఐ అసలు ఎట్లా మెర్జ్ చేస్తారు? అది జీవో వెనక్కి తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు ఇంజనీర్స్ డాక్టర్ చేస్తే చదువుకుంటే మాకు జాబ్స్ వస్తాయో తెలియదంట. బట్ ఈ శక్తి స్కీమ్ కింద అయితే జాబ్స్ ఇస్తారంట. ఇంత మందికి ఎట్లా ఇస్తారు? అది కూడా మళ్ళీ మంచి జాబ్ కాదు, లేబర్ లాగా పనిచేయాలంటే ఇండస్ట్రీస్ కెళ్ళి. లేబర్ లాగా మేము ఎందుకు పని చేస్తామంటే మేము పని చేయం. క్రిమినల్ వేస్ట్ అనడానికి ఆయనకి ఏం అర్హత వచ్చింది? ఏ రైట్ తో అన్నారు ఆయన? మాకు అర్థం కాదు. మళ్ళీ ఇంజనీర్స్ అని అంటున్నారు. ఇంజనీర్స్ క్రిమినల్ వేస్ట్ అని ఎట్లా అంటాడు? ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఒక్కడు ఆడుండే అసెంబ్లీ గానీ లేకపోతే ఇల్లు కడితే గానీ తప్ప సార్ ఉంటలేరు. ఎందుకుంటారు? ఎవరు వాళ్ళు ఉంటారు? ఇంజనీర్స్ కడితే మాత్రమే ఉంటున్నారు. ఎవరు ఉంటారు? ఎలక్ట్రీషియన్స్,
అవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? ఇది మొత్తానికైతే ఈ పాలిటిక్స్ స్టూడెంట్స్ అయితే శక్తి స్కీమ్ అయితే రద్దు చేయాలని చెప్తున్నారు. ఆ జీవోని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఇలాగే ప్రొటెక్ట్ చేస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ.